భాద్రపద మాసంలో జరగనున్న వినాయక ఉత్సవాలకు ఖైరతాబాద్ వినాయకుడు రెడీ అవుతున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిష్టకు భూమి పూజ చేసి వినాయక విగ్రహ ప్రతిష్టకు ప్రారంభోత్సవం నిర్వహించారు. 3 నెలల తర్వాత 59 అడుగుల వినాయకుడు మనకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ ప్రతిష్టకు అంకురార్పణ పూజా కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే చింతల చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. గతంలోలానే ఈసారి వినాయకుడికి తాపేశ్వరం నుండి లడ్డూను అందజేస్తామని లడ్డూ దాత మల్లిబాబు అన్నారు. సాగర్ ప్రక్షాళనలో ఉన్నప్పటికీ ఈసారి గణేశుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యుడు భగవంతరావు అన్నారు. ఈ సంవత్సరం ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు మన తెలంగాణ విముక్తి దినం అదే రోజు వస్తుంది కనుక ఘనంగా జరుపుకొని తెలంగాణ వన్య వచ్చేలాగా వినాయకుని ఉత్సవాల ద్వారా భారతీయ సంస్కృతి నలుదశల పరిమళాలు వెదజల్లేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకొని అందరికీ ఆదర్శంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉండేలాగా తండోపతండాలుగా భూమి వర్షించిందా, ఆకాశం వర్షించిందా, భూమి ఈనిందా అనేటువంటి అనుభూతి కలగజేసేలాగా ఈసారి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంటూ ఏర్పాటవుతున్న వినాయకుని ఉత్సవాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయంటున్నారు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు.